బాలాజీ ఆలయంపై అమెరికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు శివస్వామి. చిలుకూరు బాలాజీ ఆలయంలో దర్శనం శీఘ్రంగా జరుగుతుందని, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, యువత అంతా ఒక నమ్మకంతో ఆ ఆలయానికి వెళ్తారని తెలిపారు. భక్తుల నమ్మకాలపై ఎరిక్ స్మిత్ ఇలా విషయం చిమ్మడం ఎంత మాత్రం సరైంది కాదు అంటున్న శివస్వామితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయం పైన అమెరికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ల ఉద్యోగాలు భారతీయులు కొల్లగొడుతున్నారు, హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయం వేసాల దేవాలయం అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి శైవక్షేత్రం సంబంధించినటువంటి స్వామీజీ శివస్వామి ఉన్నారు, మాట్లాడదాం. స్వామి, ఎలా చూస్తారు? మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిలుకూరు బాలాజీ దేవస్థానం చక్కటి సంక్షేమ విధానంతో, అంటే ఎటువంటి టికెట్స్ రూపంలో వసూలు లేకుండా, హుండీలు లేకుండా, ప్రజలకి దగ్గరగా భగవంతుని చేర్చే విధానంలో మరి అక్కడున్న నిర్వాహకులు గత సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా అక్కడ శీఘ్రంగా వెళ్ళి దర్శనం పొంది అనుగ్రహాన్ని తీసుకునే అవకాశం లభిస్తుంది. దానిలో భాగంగానే వారి వారి సంకల్పాలు నెరవేరేసరికి జనం విపరీతంగా వెళ్ళటం కానీ, అక్కడ దివ్య ప్రదక్షిణా కార్యక్రమాలు చేసుకోవడం కానీ జరుగుతుంది. కాస్వామి, అంటే ఉద్యోగాలకి, మతానికి, దేవాలయానికి లింకు పెట్టడాన్ని ఎలా చూస్తారంటే కేవలం ఏదైనా మతం మీద విష ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగానే చేశారా, లేకపోతే కేవలం భారతీయులను టార్గెట్గానే ఈ వ్యాఖ్యలు చూడాలా? వ్యక్తి మాట్లాడిన మాటలు మాత్రమే అవి. యావత్ అమెరికన్స్ మొత్తం ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా అని మనం అనలేమండి. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఇది. అతను మన యొక్క మతానికి కొంత ముడిపెట్టాడు, ఉద్యోగ విషయానికి ముడిపెట్టాడు, దేశం యొక్క వ్యవస్థకు కూడా ముడిపెట్టాడు. తెలివిగా మూడు విషయాలను మేళవించి తను మాట్లాడాడు. కాబట్టి మనం మూడు విషయాలు ఖండించాల్సింది. హిందూ ధర్మం ఎప్పుడు కూడా జీవన విధానం మాత్రమే, ఇది మతము కాదు. ధర్మం అనేది ఎలుగెత్తి చాడుతూ ఉంటాము. భారతీయులు ఎక్కడ ఉంటే ఆ దేశాన్ని ప్రేమిస్తూ ఉంటారు, ఆ దేశ గౌరవాన్ని గౌరవిస్తూ ఉంటారు. భారతీయుల వల్ల ఏ దేశంలో కూడా ఇబ్బంది ఉండదు. భారత ఉద్యోగం వల్ల ఆ దేశం ఎకనామిక్ చక్కగా ఆర్థిక విషయాల్లో పెరుగుదల మాత్రమే కనబడుతుంది, విరుగుదల ఎక్కడా ఉండదని చెప్పేసి విషయాన్ని మనం గమనించుకోవాలి.